ఇది ఒక్క శ్రమజీవి నుండి వస్తుంది పాట. ఎవరికైతే కథలు ఉంటుందో, ఎవరైతే కష్టజీవో వాళ్ళకే పాటలు వస్తాయి, ఎవరికి రావు. తిని పండే వాళ్లకు, శ్రమను చూసుకునే వాళ్లకు, శ్రమల సుఖ వాసన తెరవ వాళ్లకు ఈ పాటలు తెరవాయి. తప్పు మోగిందంటే నీ తప్పు సాగు అవుతుంది. నీ తప్పు ఇప్పుడు వచ్చాను మోగింది, నీ తప్పు వీరులను మోగింది, నీ తప్పు యుద్ధమేనే మోగింది. ఇవాళ దండకార్యంలో తప్పు అవుతా ఉంది. ఎందుకోసం మోగుతుంది, ఎవరి కోసం మోగుతాం? ఆ తప్పు మోగించింది సుధాకర్ లాంటి వారు విప్లవకారులు. ఆ విప్లవకారులకు నేను చేతులెత్తి దండ పెడతాను. ప్రచన్నాధారిలో మనం నేర్మాల కిషోరన్న వాడిన పాట. ప్రచన్నాధారిలో అమరుల సుధాకర, తమ్ముడు సుధాకర, తెలంగాణ కళాకారులకు, అమరవీరుడైన కళాకారులకు జోహార్ జోహార్. సుధాకర్ ఎప్పుడు కూడా చిరస్మరణీయే. వారి తప్పు మోగుతూనే ఉండదు. ఎవరు తప్పు కొట్టే కూడా సుధాకర్ కొట్టేటే, ఎవరు తప్పు కొట్టే సుధాకర్ కొట్టేటే. నేను ఇంకో మాట చెప్తున్నా, కళాకారులారా మీ అంతా నేనుంటా, కానీ మీరు సిస్టంలో ఉండండి. కళాకారులకు కానీ, కళాకారుడి వాళ్ళకు కానీ, చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ అసలు మీ కుటుంబాల కావాలి. నేను కళ్ళారా చూస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. అందుకోసం నేను కళాకారులకు నేను మనవి చేస్తున్నాను. నేను ఉత్తగానే ఎమ్మెల్యే కాలే. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద అడుగులు ఉన్నాయి, ప్రతి ఊరి మీద నా చెమట సుక్కలు ఉన్నాయి. ఆ చెమట సుక్కలకు అర్థగట్టిన తుంగతుర్తి ప్రజానికం. ఇవాళ ఈ నాగారంలో ఈ ఊరు తెచ్చిపోయినా నా ఇంటి తెచ్చిపోయినా. ఎందుకంటే ఈ బలగం నాది, ఈ బంధం నాది, ఈ బంధుత్వం నాది. ఎవరు చనిపోయినా నా కంఠస్వాగం వస్తుంది నాగారంలో. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు కాబట్టి, నాకు తల్లిచ్చింది మా అమ్మ పుట్టింది ఇదే ఊరు కాబట్టి, నేను మీ బిడ్డగా ఇవాళ చరిత్ర లేని మెజార్టీ ఇచ్చిన మీరు 52,000 మెజార్టీ ఇచ్చిన ఉత్తరం కాదు. ఒక మందుల సమయాలు, ఒక ఉత్తమ నాయకునికి ప్రతి కళాకారుడు, ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి వ్యాపారస్తులు అందరూ కూడా నాకు నిండుగా దీవించింది ఓట్లేసి. నేను తప్పకుండా ఆ విధంగా భక్తులను కూడా మీకు నేను ప్రమాణం చేసి చెప్తాను. నాకు ఈ అహంకారాలు,
ఈ ఈగోయిజాలు, ఈ దోపిడీ వ్యవస్థ నేను తట్టుకోనని చెప్పాను చేస్తాను. ఇంకొక మాట, నేను సుధాకర్ సాక్షిగా మీ కళాకారులు ఏమైనా ప్రమాదం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకోసం ₹1,00,000 డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పకుండా. ఎందుకంటే ఏ కళాకారుడు అందరి పని మన కర్మన ఏమైతే తెలియదు మనం కనుక సుధాకర్ కూడా మొన్న కొంత సాయం చేశాను. నేను ఇంకా కూడా సాయం చేస్తా, ధైర్యం చేయడం. నేను ఈ కుటుంబానికి సుధాకర్ భార్య చెప్తా ఉన్నాను, నేను చెప్పాలా లేదా చిన్నపిల్లలు వాళ్ళు కనుక అత్తను పట్టుకుంటారా ఎట్లా పట్టుకుంటారో నీ కొడుకును ఆగం చేస్తా. వాడు భక్త కనుక అందరు బాధ్యత కావాలి. వాళ్ళు మా బోనాన సోమ మళ్ళా మీరు ఏమన్నా వాడు ఈరోజు కూడా బామర్ది పోతేనే వేళ చనిపోయాడు. వీడు కూడా అయితే పోతేనే వేళ చనిపోయాడు. తర్వాత మొన్న వాడు రాజు ఉత్తుతూనే చనిపోయాడు. ఎందుకు చనిపోయారో ఎట్లా చనిపోయారో నాకు వాడు రాగర దుఃఖం వస్తుంది, రాగర దుఃఖం వస్తుంది నాకు. అందుకోసమనే మిత్రులారా, సుధాకర్ కుటుంబానికి నేను అండ ఉంటాను. సుధాకర్ కుటుంబమే కాదు, మీ కళాకారులు క్రమశిక్షణతో ఉండాలి. మీ పాటే కాదు మీ పనితనం కూడా ప్రజలకు తెలవాలి. అప్పుడు